హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ప్రతి ఒక్క మెచ్యూర్ అయిన అమ్మాయికి యూజ్ అయ్యే ఒక వీడియో షేర్ చేస్తున్నానండి. అది కూడా శానిటరీ నాప్కిన్స్ గురించి, ప్యాడ్స్ గురించి నేను వీడియో చేస్తున్నాను. ఇదివరకు ఎప్పుడూ కూడా ప్యాడ్స్ గురించి నేను వీడియో చేయలేదు. అంటే నాకు ఒక ఫస్ట్ ఛానల్ కూడా ఉంది, రమ్య తెలుగు ఛానల్. అందులో కూడా ఎప్పుడు కూడా నేను ప్యాడ్స్ గురించి ప్రమోషన్ కానీ వీడియో కానీ ఎప్పుడు చేయలేదు. ఇది ఎందుకు చేస్తున్నాను ప్రత్యేకించి అంటే, ఇవి మేమందరం వాడుతున్నామండి. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, 100% యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది మేము ప్రెజెంట్ వాడుతున్న వెస్టేజ్ శానిటరీ నాప్కిన్. అండ్ అంతకుముందుకు అదర్ బ్రాండ్స్ ఇవి వాడాము. బ్రాండ్ పేరు చెప్పాను, కాకపోతే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాటికి వీటికి తేడా చెప్తాను. తేడా చెప్పిన తర్వాత ఏది యూస్ఫుల్గా అనిపిస్తుంది 100% అనేది మీరు చూస్ చేసుకొని అప్పుడు వాడడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు నేను బయట అదర్ బ్రాండ్ గురించి చెప్తున్నాను. ఇది చూడడానికి మనకు ప్యాడ్ లాగా అనిపిస్తుంది, కానీ ప్యాడ్ కాదు అండి. రియల్గా చెప్పాలంటే మనం ఇది బ్లీడింగ్ ఆపడానికి పెట్టుకుంటాము. ఎవరమైనా సరే మనకు మంత్లీ కంపల్సరీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి కూడా దాదాపు ఒక ఆడబిడ్డ జీవితంలో 500 పీరియడ్స్ అవుతాయండి. అంటే 500 పీరియడ్స్ ఇంటూ 5 వేసుకున్నారనుకోండి, అంటే మంత్లీ మనకు 5 డేస్ పీరియడ్ అవుతుంది కదా. అట్లా 5 డేస్ చేసుకున్న మినిమం మనకు 2500 పీరియడ్స్ అవుతాయి ఒక లేడీ జీవిత కాలంలో. ఇది మనకు ప్రూఫ్తో సహా ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ఆడబిడ్డగా నేను వాడి మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు ఎట్లాంటి ప్యాడ్స్ వాడాలో, చాలామందికి తెలియదు. ఇప్పుడున్న కాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మన అమ్మలు వాళ్ళందరూ కూడా క్లాతే వాడారండి, కాటన్ వాడారు. కానీ అప్పుడు వాళ్ళకి ఎట్లాంటి డిసీజ్ రాలే. కానీ ఇప్పుడు చాలామందికి క్యాన్సర్ రావడం, మనకి లోపల ఇట్లా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మినిమం నార్మల్గా చెప్పాలంటే ఒక 90% ఈ ప్యాడ్స్ ద్వారానే వస్తుందండి. అంటే ప్యాడ్స్ ఎట్లాంటివి వాడితే బాగుంటుంది అని చెప్పడానికి నేను ఈరోజు ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇది వివరాలు చెప్పిన తర్వాత మీకు డెమో కూడా నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఇది మనం బయట వాడే అదర్ బ్రాండ్ అండి. చూడడానికి ఇది కాటన్ లాగా కనిపిస్తుంది, కానీ అస్సలు కాటన్ కాదు అండి. ఇది మనకు పైన లేయర్ వచ్చేసి రేయాన్. నేను చూపిస్తాను మీకు. ఇలా కనిపిస్తుంది కదా. ఇది పైనది వచ్చేసి మనకు 3 లేయర్స్ ఉంటాయి ఏ ప్యాడ్లో అయినా సరే. ఒకసారి చూడండి. ఇది నేను చింపుతా ఉంటే ఇట్లా రబ్బర్ లాగా సాగుతుంది. దీన్ని కాల్చి కూడా నేను చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి. ఇది మనకు మొత్తము, ఇది మధ్యది, ఇది మనకు ఇట్లా సాగుతూ ఉంది చూసారా. ఇది కంప్లీట్ రేయాన్ అండి. చూసారా? ఇది కాల్చి చూపిస్తాను లాస్ట్లో. అండ్ మనకు బ్లీడింగ్ ఆపేది మధ్యలోది కాటన్ కాబట్టి మనం అందరం కూడా దీన్ని కాటన్ అనుకుంటాము ఈ మధ్యలోది, కానీ ఇది కాటన్ కాదండి. మనకి ఇది ఎలా తయారవుతుంది అంటే, వేస్ట్ పేపర్, వుడ్ పల్ప్ ఉంటుంది కదా, చెక్క పొట్టు మరియు పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వేస్ట్ పేపర్, దాంతో తయారవుతుంది. చెక్క పొట్టు మరి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఇది వైట్ కలర్లోకి ఎలా వచ్చింది అంటే, చెక్క పొట్టును మన వేస్ట్ పేపర్ని ఉడకబెడతారండి, బ్లీచ్ చేస్తారు. అట్లా బ్లీచ్ చేసినప్పుడు అందులో క్లోరిన్ అనే కెమికల్ వాడతారు. వాడినప్పుడు ఆ క్లోరిన్ అనే కెమికల్ వాడి ఉడకబెట్టినప్పుడు అది తెల్లగా రావడానికి యూజ్ అవుతుందండి. అట్లా రావడం వల్ల ఏంటంటే, మనకు అట్లా ఉడకబెట్టినప్పుడు అలా దాంట్లో డయాక్సిన్ అనే కెమికల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. అట్లా ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనకు ఉడకబెట్టిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది. ఇది ఎలా తయారవుతుందంటే, వుడ్ పల్ప్, వేస్ట్ పేపర్ అంటే చెక్క పొట్టు వేస్ట్ పేపర్తో తయారవుతుంది. ఉడకబెట్టినప్పుడు క్లోరిన్ కెమికల్ని వాడి ఉడకబెడతారు. ఉడకబెట్టినప్పుడు ఇలా మనకు వైట్గా మారుతుంది. ఇలా వైట్గా మారినప్పుడు ఇందులో డయాక్సిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే, దీనిపైన తడి పడ్డప్పుడు డయాక్సిన్ అనే కెమికల్ మన స్వేద రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తుంది. దీన్ని మనం ఎక్కడ అప్లై చేస్తాము? మన సెన్సిటివ్ ప్లేసెస్కి అప్లై చేస్తాం. కాబట్టి మనకి ప్రతి ఎవరికైనా స్కిన్కి స్వేద రంధ్రాలు అనేవి ఉంటాయి. దీన్ని సెన్సిటివ్ ప్లేస్కి అప్లై చేస్తాం మనం. అట్లా అప్లై చేసినప్పుడు స్వేద రంధ్రాల ద్వారా మనకు డయాక్సిన్ అనే కెమికల్ లోపలికి వెళ్తుంది. డయాక్సిన్ వచ్చేసి మనకు క్యాన్సర్ రావడంలో కారణం అవుతుందండి. మీ డయాక్సిన్ గురించి కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయవచ్చు, మీకు తెలుస్తుంది. అట్లా ఇది తయారవుతుంది. ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేది చూద్దాము. ఇది మనం బ్లీడింగ్ ఆపడానికే పెట్టుకుంటాము మెయిన్గా. ఇది
తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఇది కదా ఫ్రెండ్స్. ఇది ఎలా తయారవుతుంది అంటే మనకు కంప్లీట్గా ఇది ప్లాస్టిక్ చూసారా, కంప్లీట్గా మనకి ఇది ప్లాస్టిక్. ఒక్కసారి ఇవి రెండు మీకు నేను కాల్చి చూపిస్తాను. చూసారా ఇట్లా మొత్తం అతుక్కుంటుంది. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది మన లేడీస్కి అందరికీ కూడా బాగా యూజ్ అయిన ప్రోడక్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ముడతొస్తుంది. ఇది మనం ఇట్లా కాలుస్తూ ఉంటే స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది, అట్లా తయారవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం వాటర్లో వేద్దాము లాస్ట్లో. ఇది ఇలా మనకు ఏమంటారు, ఇది రేయాను ప్లాస్టిక్ కాబట్టి ఇట్లా ముడుచుకొస్తుంది. ఇది మనకు భూమిలో అస్సలు కరగదు ఫ్రెండ్స్. దాదాపు మనకు 1000 సంవత్సరాలైనా అలానే ఉంటుంది. కాలుస్తేనే ఇట్లా మొత్తం ముడతకొచ్చినట్టు అవుతుంది. దీనివల్ల మనకి లేడీస్కి చాలామందికి స్కిన్ క్యాన్సర్ రావడం, లోపల గర్భసంచికి ప్రాబ్లమ్స్ రావడం, లోపల గడ్డలు అవ్వడం, ఇట్లా మనకి సెన్సిటివ్ ప్లేస్కి దీన్ని అప్లై చేస్తాం కాబట్టి అట్లా లోపల నుంచి మనకు కెమికల్ పోతుంది కాబట్టి మనకు క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద రోగాలు, అలాగే ఇంకా లోపల గర్భసంచికి ఇప్పుడు మున్పున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా గర్భసంచి ప్రాబ్లమ్స్ రాలేదు, ఎవరికి కూడా అబార్షన్ కాలేదు, అలాగే ఎవరికి గడ్డలు అవ్వడం ఇట్లాంటివి ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది 100లో దాదాపు 80% 90% లేడీస్కి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్లనే అండి, దాదాపు చాలా మటుకు దీని ప్రభావం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు డయాక్సిన్ వచ్చేసి తడిపడ్డప్పుడు రిలీజ్ అవుతుంది. మనం ఒక్కసారి వాడితే ఏం కాదు, కానీ 2500 సార్లు వాడినప్పుడు 2500 సార్లు మనకు డయాక్సిన్ లోపలికి వెళ్తే అప్పుడు ఎలాంటి కెమికల్ అనేది ఉంటుంది మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీని గురించి డీటెయిల్స్ ఇవి. మరి నేను వాడే ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ చెప్తానండి. ఇది వచ్చేసి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అండి. డ్యూ గార్డెన్ ఇలా కనిపిస్తుంది కదా, డ్యూ గార్డెన్ ఫ్లై. ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది. అంతకుముందుకు వెస్టీజ్లో ఇది ఉండేదండి డ్యూ గార్డెన్. ఇది పాతది, నా దగ్గర స్టాక్ ఎప్పుడు ఉండే అని చెప్పాను కదా. పాతవి కూడా మనకు సేమ్ ఉండే, కాకపోతే పాతది వచ్చేసి మనకు 250 రూపీస్ ఉండే డీపీ ప్రైస్లో నేను చెప్పేది. దీనికి ఎంఆర్పి వచ్చేసి అప్పుడు మనకు 290 రూపీస్ ఉండే, 250 రూపీస్కి వస్తుండే. సేమ్ పాతవి కొత్త ఇప్పుడు చేంజ్, కాకపోతే కవర్ ప్యాకింగే చేంజ్ అయిపోయిందండి, అంతే తేడా. ఇది పాతది, సేమ్ దీంట్లో కూడా 10 ప్యాడ్స్ వస్తాయి. 10 ప్యాడ్స్లో వచ్చేసి మనకు ఇలా 6 పెద్ద ప్యాడ్స్ ఉంటాయి, 4 చిన్న ప్యాడ్స్ ఉంటాయి. టోటల్గా మనకు 10 ప్యాడ్స్ ఉంటాయి. సేమ్ ఇది పాతవి. ఇప్పుడు వచ్చిన శానిటరీ నాప్కిన్ వచ్చేసి ఇది అండి. దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి ఎలా ఉందో. మనకి ఇవి ఒక్కసారి కవర్ చింపితే పనికిరావు. ఇట్లాంటివి మనం డబ్బాలు అంటే మనకు ఏమంటారు, ఒక ప్యాకెట్లో ఇస్తారు కదా, అట్లాంటివి మనం ఒకసారి చింపితే యూజ్ కాదు. కానీ దీన్ని చూడండి, దీంట్లోకి గాలి కూడా చొరబడకుండా మనకి ఎంత సేఫ్గా ప్యాకింగ్ అనేది చేశారో మీరే గమనించండి. చూసారా, ఇట్లా మనకు ప్యాకింగ్ అనేది ఇందులోకి గాలి చొరబడకుండా ఉండడానికి ప్యాకింగ్ చేశారు. అండ్ ఇందులో కూడా 10 ప్యాడ్స్ ఉంటాయి. చూసారా, 6 మనకు చిన్న ప్యాడ్స్ ఉంటాయి, 4 పెద్ద ప్యాడ్స్ ఉంటాయి. మన నీడుని బట్టి మనం వాడుకోవచ్చు. ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. సేమ్ అలానే ఉంటాయి. వీటికి సింబల్స్ కూడా ఉంటాయండి, మనం ఎలా వాడుకోవాలో చెప్పడానికి. గ్రీన్ కలర్ చిన్నవి, ఇలాంటి కలర్ వచ్చేసి పెద్దవి. ఇలా మనం తీసుకున్న తర్వాత ప్యాడ్స్ మళ్ళీ సేఫ్గా ఇలా వెంటనే క్లోజ్ చేసుకున్నాము అనుకోండి, గాలి మనకు అస్సలు చొరబడదు. మనం వాడే ప్యాడ్స్ ఎప్పుడైనా సరే గాలి చొరబడకుండా ఉండాలి. అప్పుడే మనం వాడే ప్యాడ్స్ మనం పెట్టుకున్నప్పుడు మనకు చాలా సేఫ్గా ఉంటాయి. టోటల్ 10 ప్యాడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి దీనికి తేడా చూద్దాం. నేను సింపుల్గా ఒక చిన్న ప్యాడ్ తీసుకొని చూపిస్తున్నాను. చూసారా, క్లియర్గా కనిపిస్తుందా లేదా ఒకసారి చూడండి. నేను కొంచెం వీడియో బ్లర్ అయినట్టు కనిపిస్తుంది నాకైతే, మీకు ఎలా ఉందని చూడండి. సో సేమ్ కనిపిస్తున్నాయి. దానికి 3 లేయర్స్ ఉన్నాయి, దీనికి 3 లేయర్స్ ఉన్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ ఉంటుంది. అండ్ నేను ఇంకా పెద్ద ప్యాడ్ అని చెప్పాను కదా, ఇందులో పెద్ద ప్యాడ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకంటే మనకు ఫస్ట్ 3 డేస్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది, అప్పుడు పెద్ద ప్యాడ్స్ యూజ్ చేయొచ్చు. అలాగే డెలివరీ అయిన లేడీస్కి కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అట్లాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఈ పెద్ద ప్యాడ్లో వచ్చేసి మనకు 2 వింగ్స్ ఉంటాయి సైడ్కు, పైన ఒకటి కింద ఒకటి కనిపించింది కదా.
ఇక్కడ దీనికి వచ్చేసి సింగిల్ వింగ్ ఉంటుంది, ఇట్లా మనకి సైడ్లకి అతుకు పెట్టడానికి. తెలుసు కదా దీన్ని ఎలా యూస్ చేస్తాము మనం ఏంటి అనేది. సో నేనైతే డేర్గా చెప్తున్నాను, ఇందులో మొహమాట పడాల్సింది ఏం లేదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళం తెలుసుకోవాలి కాబట్టి నేనైతే డేర్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వింగ్స్ ఉంటాయి మనకు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా దీనికి అతికిచ్చి వస్తుంది కదా, దీన్ని తీసేద్దాం ఒకసారి. ఇది తీసేసాను అండ్ ఫ్రంట్ సైడ్ది కూడా తీసేసాను. సో దీంట్లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. ఈ మధ్యలో మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి గ్రాఫియన్ ఆనియన్ చిప్ అంటారండి. ఇది ఏంటి అంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సేమ్ దీంట్లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. మీరు దీన్ని కూడా నేను చూపిస్తాను. దీనివల్ల యూజ్ ఏంటి, గ్రాఫియన్ ఆనియన్ చిప్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇందులో మనం ఇది వాడినప్పుడు ఏంటి అంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ని విడుదల చేస్తుంది అండి. దీనిలో FIR ఉంటుంది, అదే మనకు ఆక్సిజన్ లెవెల్స్ని ఇది విడుదల చేస్తుంది. ఒక సెకండ్కి దాదాపు 2000 ఆక్సిజన్ లెవెల్స్ని, ఆక్సిజన్ అణువుల్ని ఇది విడుదల చేస్తుంది. మనకు పంట పొలాల దగ్గరికి, చెరువుల దగ్గరికి, తర్వాత చెట్లున్న దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది గాలి, అలాగే మురికి కాలువల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది. మనం పంట పొలాల దగ్గరికి వాతావరణం మంచిగా ఉన్న దగ్గరికి వెళ్తే స్వచ్ఛమైన గాలి వస్తుంది కదా, అట్లాంటి ఒక స్వచ్ఛమైన గాలిని, మంచి ఆక్సిజన్ లెవెల్స్ని ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ అనేది విడుదల చేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే బ్యాక్టీరియా, మనకు చుట్టూ బ్యాక్టీరియా ఉండకుండా క్లీన్ చేస్తుంది. అలాగే ఇది ఏం చేస్తుంది ఇంకా అంటే మనకు ఇచ్చింగ్, ఇరిటేషన్ రాకుండా కాపాడుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ జామ్ అవ్వకుండా చూస్తుంది. అలాగే మనకు పీరియడ్ అయినప్పుడు చాలామందికి స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, కడుపు నొప్పి రాకుండా కూడా ఇది మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కొంచెం అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి కొంచెం కడుపు నొప్పి అనేది ఉండేది. నాకు అంతకుముందుకు నేను టాబ్లెట్ వేసుకునేదాన్ని. కడుపు నొప్పి అంటే ఇంకెట్లా ఉంటుందో చాలామందికి తెలుసు. పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ 2 వచ్చాయి. ఎందుకంటే సిజేరియన్ అయినప్పుడు నాకు బ్యాక్కి ఇంజెక్షన్ ఇచ్చారు, దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది అండి. అట్లా వాడడం వల్ల నేను ఇది వాడినప్పటి నుంచి నాకు నా పర్సనల్గా నాకు రిజల్ట్ ఏమొచ్చింది అంటే, నాకు కడుపు నొప్పి అనేది చాలా వరకు దాదాపు ఒక 80-90% కంట్రోల్ అయింది. బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గింది అండి. ఇది నా ఒపీనియన్. అట్లాంటిది ఇది మనకు యూజ్ అవుతుంది అన్నట్టు చాలా చాలా బాగుంటుందండి. దీని గురించి డెమో కూడా ఉంటుంది. గ్రాఫియన్ ఆనియన్ చిప్ గురించి బ్యాక్టీరియా, ఫంగస్ రాకుండా చూస్తుంది. అలాగే మంచి ఆక్సిజన్ లెవెల్స్ని విడుదల చేస్తుంది. ఎప్పటికప్పుడు మనకు క్లీన్ చేస్తుంది అన్నట్టు. తర్వాత మనకు ఇచ్చింగ్, ఇరిటేషన్, కడుపు నొప్పి ఇట్లాంటివి రాకుండా ఇది చూసుకుంటుంది ఈ చిప్ అనేది. సేమ్ దీంట్లో కూడా 3 లేయర్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, నేను చింపుతానే ఒట్టిగానే చినుగుతుంది ఫస్ట్ లేయర్. ఇది మొత్తం కంప్లీట్గా మనకు కాటన్ అండి. ఇది చూసారా, వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందా లేదా ఫ్రెండ్స్? చూడండి ఒకసారి. నేను చింపుతానే ఇట్లా వట్టిగానే చినిగింది కదా ఫస్ట్ లేయర్ వచ్చేసి. ఇది కంప్లీట్గా మనకు ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్గా కాటన్ అండి. అలాగే మిడిల్ లేయర్లో మనకు 8 పొరలు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ లేయర్ కూడా చూపిస్తాను. ఇది వట్టి పేపర్ తీసేస్తున్నా. లాస్ట్ది కూడా చూడండి ఒకసారి. చూసారా, ఇది పేపర్ అండి. పేపర్ ఇది మనకు దీంతో ప్రాబ్లం ఏమీ లేదు. మనకి కావాల్సింది ఏంటి, మిడిల్ లేయర్ కదా, ఇది మిడిల్ది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రాఫియన్ ఆనియన్ చిప్ కూడా తీస్తున్నాను. ఈ చిప్ది కూడా డెమో ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. ఇది గ్రీన్ కలర్ది. దీని గురించి కూడా మీకు డెమో అనేది చూపిస్తాను, ఎందుకంటే చాలామందికి అర్థమవుతుంది. ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ అనేది సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు కూడా ఇందులోకి పంపిస్తారు. అలాగే ఇది మనం మధ్యలో వాడాల్సిన లేయర్ కదా. ఈ ప్యాడ్ వచ్చేసి మనకు ఒక్కటి ప్యాడ్ అప్ టు 200 ml వాటర్ వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఇప్పుడు నేను డెమోతో సహా చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇది ఒక దాంట్లో వేసాను. ఇది ఫస్ట్ది మనం బయట ప్రోడక్ట్. అండ్ ఇది కూడా ఉంది కదా, దీన్ని కూడా ఒక దానిలో వేసి ఉంచుతున్నాను. దీన్ని కూడా చూపిస్తాను. అలాగే ఇవి రెండు పక్కన పెడదాము. ఫస్ట్ ఇప్పుడు నేను ఇందాకది ఇది పాలిస్టర్ది కాల్చి చూపించా కదా, ఇది కూడా ఒకసారి మీకు అది కాల్ చూపించారు మరి చూపించరా అని చాలామంది అడుగుతారు కదా ఫ్రెండ్స్. మీరు అడగక ముందే నేను చూపిస్తున్నాను. చాలా ఫాస్ట్ కాలుతుందండి ఇది. చూసారా, నేనే ఆర్పేసాను. ఎంత ఫాస్ట్గా కాలిందో. స్మెల్ కూడా ఏమీ రాలేదు. కంప్లీట్ మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి కాటన్, అలాగే మూడో లేయర్ వచ్చేసి మనకు పేపర్ అండి. మధ్య లేయర్ వచ్చేసి మనకు కంప్లీట్గా కాటన్. అది వాటర్ను కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇట్లా ఒక 2-3 రకాల డెమోలు చేసి చూపిస్తానండి దీని గురించి. ఇది వచ్చేసి వెస్టీజ్ది, ఇది నార్మల్ ప్యాడ్. చూస్తేనే అర్థమైపోతుంది. ఒక్క ప్యాడ్ 200 వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పాగా, 200 ml వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందో లేదో మీరే చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా నేను ఫుల్ వేస్తున్నాను. ఆఫ్ వేయడం ఎందుకు అనేసి మొత్తం ఫుల్ వేస్తున్నానండి. ఇట్లా అబ్జర్వ్ చేసుకునేదాన్ని సూపర్ అబ్జర్మెంట్ పాలిమర్ అంటారండి. ఇది చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా వాటర్ అబ్జర్వ్ చేసుకుందో. మనం నెంబర్స్ కౌంట్ చేద్దామా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఒక్క 1 minute చూపిస్తాను. మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. ఇదేంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని జెల్ టైప్ లాగా అవుతుంది. అందుకు మనకు ఇది ఎటువంటి రియాక్షన్ అనేది కనిపించదు. అంటే ఎటువంటి కెమికల్స్ మనకు బయటవి కనిపించవు అన్నట్టు. ప్రాణానికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి, ప్రాణానికి హాని చేయని కెమికల్స్ కూడా ఉంటాయండి. అట్లాంటివి మనకు యూస్ చేస్తారు. అలాగే ఇది ఇట్లా అబ్జర్వ్ చేసుకుంది కదా ఫ్రెండ్స్, నేను కౌంట్ చేశాను కదా. ఇది చూడండి, ఇది మొత్తం జెల్ టైప్ లాగా అయిపోతుందండి. చూసారా, చిన్న పిల్లలు ఆడుకునే జెల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అట్లా జెల్ టైప్ లాగా అవుతుంది. ఇది ఎప్పటి వరకు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఒక 200 ml వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి ఒక్క ప్యాడ్ మనకి. చాలామందికి అంటే నార్మల్గా మనకు పీరియడ్ డేస్లో ఎక్కువ బ్లీడింగ్ కాకపోవచ్చు. ఫస్ట్ ఒక 2-3 డేస్లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కదా. ఎంత బ్లీడింగ్ అయినా మినిమం ఒక 20 to 40 లేకుంటే 60 ఎక్కువ అయ్యే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అండి. ఒక ప్యాడ్ 200 ml వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందంటే మీరే గమనించండి. చూసారా, మొత్తం జెల్ టైప్ లాగా వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన జెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని కొంచెం తీసుకుందాం. ఈ జెల్ని మొత్తం కంప్లీట్ జెల్ టైప్ లాగా అయిపోతుంది. ఈ జెల్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసి చూపిస్తానండి. సాల్ట్ ఎందుకు వేస్తున్నాను అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇట్లా సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసామనుకోండి, మళ్ళీ ఈ జెల్ అంతా కూడా మనకి కరుగుతుంది. ఎందుకంటే మనం వాడే చెత్త లేకుంటే ఇట్లాంటి ప్యాడ్స్ అయినా చాలామంది ఏం చేస్తారంటే మనకి సముద్రపు పక్కనో, నదుల పక్కనో, కాలువల పక్కనో వేస్తారు కదా ఫ్రెండ్స్. అవన్నీ ఎక్కడ కలుస్తాయి? మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కదా. సముద్రంలో ఏముంటుంది? మనకు ఉప్పు నీరు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అట్లా ఉప్పు నీరు ఉండడం వల్ల మనకి ఆ ఉప్పు నీటిలో కూడా మనం వాడే ప్యాడ్ ఒకవేళ వెళ్ళింది అనుకోండి, ఇట్లా కరుగుతుంది అని చెప్పడానికి నేను సాల్ట్ వేసానండి. మనం వాడే బ్లీడింగ్ ప్యాడ్ వచ్చేసి సముద్రం వెళ్ళి కలిసినా ఏమీ కాదు. ఇందులో మనకి ఇట్లా పేపర్ లాగా మధ్యలో అబ్జర్వేటివ్ కాకుండా ఇంకా వేరేది ఉంది కదా ఫ్రెండ్స్,
ఇట్లా మనం ఎంత వేసినా కూడా ఈ సాల్ట్లో కరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు సముద్రం ఒడ్డున కొట్టుకొస్తుంది కాబట్టి దీనివల్ల వాతావరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడానికి మాత్రమే ఇలా సాల్ట్ వాటర్లో వేసి చూపిస్తున్నానండి మీకు. మీరే గమనించండి, మొత్తం సాల్ట్ వాటర్ లాగా అయిపోయింది. సాల్ట్ వేయడం వల్ల మొత్తం మళ్ళీ వాటర్ లాగా అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు బయట వాడే ప్యాడ్స్ మంచిగా లేకుంటే వెస్టీజ్ కంపెనీ ప్యాడ్స్ మంచిగా అనేది మీరే తెలుసుకోండి. ఇట్లా మొత్తం జెల్ లాగా అయిపోయింది కదా, మనం పెట్టుకున్నప్పుడు బయటికి రాదా అంటే అస్సలు రాదు. దాని గురించి కూడా ఒక డెమో అనేది మీకు చేసి చూపిస్తాను, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెస్టీజ్ డ్యూ గార్డెన్ ఫ్లై శానిటరీ నాప్కిన్ యొక్క డెమో అండి. ఇంకా వాటర్ వేసినా కూడా మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. నువ్వు ఎప్పటి వరకు 200 ml వాటర్ వేస్తావో అప్పటి వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీని యొక్క డెమో వచ్చేసి ఇది అండి. ఇప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్లా కాదా అనేది ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఆలోచించండి. ఇది అయిపోయింది కదా, సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం పక్కన పెడదాం. అయిపోయింది కదా. ఇప్పుడు నేను మీకు గ్రాఫియన్ ఆనియన్ చిప్ యొక్క డెమో చూపిస్తానని చెప్పాను కదా, అందుకే ఇంకో కొన్ని నార్మల్ వాటర్ తీసుకున్నానండి. దానికి కూడా డెమో ఉంది. మీకు కంప్లీట్ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా మనకి యూజ్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు. సో నేను ఇదివరకు ఒకటి బాటిల్ వాడాను, మళ్ళీ ఇది కొత్తది. ఇది వచ్చేసి మనము పుండ్లు దెబ్బ తాకినప్పుడు వాడతాం కదా ఫ్రెండ్స్. ఇది ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు ఈ వాటర్ని నేను పొల్యూట్ చేస్తున్నాను, అంటే బ్యాక్టీరియా, ఫంగస్, ఇరిటేషన్ ఇవన్నిటి నుంచి ఇది కాపాడుతున్నానని చెప్పాను కదా. ఇప్పుడు బ్యాక్టీరియా మనం అంటే వాటర్ని కాలుష్యం చేసిన తర్వాత అంటే వాటర్ని నేను సింపుల్గా చెప్పాలంటే బ్యాక్టీరియా లాగా చేస్తున్నాను. అప్పుడు ఇది మనకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరే చూడండి. సో ఇలా నేను కలుషితం చేశాను దీన్ని. ఇలా కలుషితం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ని ఇందులో వేద్దాం. సో ఒక్క సెకండ్లోనే మనకు ఈ వాటర్ని క్లీన్ చేసినప్పుడు మనం డే అంతా యూస్ చేసి నైట్ అంతా యూస్ చేసే ప్యాడ్స్ నుంచి ఇది కొన్ని వేల మంచి అణువులని, ఆక్సిజన్ అణువుల్ని విడుదల చేస్తున్నప్పుడు నమ్మొచ్చా లేదా? బ్యాక్టీరియాను క్లీన్ చేసింది ఎంతసేపు? ఒక్కటే సెకండ్లో, దాదాపు 2-3 సెకండ్ల క్లీన్ చేసింది కదా ఫ్రెండ్స్. అట్లాంటప్పుడు మనం దీన్ని యూస్ చేస్తే మనకేమైనా ఇబ్బంది ఉందా? మీరే చెప్పండి. ఒకసారి దీని గురించి కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. సేమ్ మళ్ళీ నార్మల్ వాటర్ లాగా చేసింది కదా ఫ్రెండ్స్. అట్లాగే మనకు స్టమక్ పెయిన్, తర్వాత ఇంకా బ్యాక్టీరియా, ఫంగస్ మనకు జామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనకి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. రియల్గా చెప్పాలి అంటే అట్లాంటి ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అండి ఇది. దీన్ని ప్రతి ప్యాడ్లో కంపల్సరీ ఉంచుతారండి. ఇందులో 10 ప్యాడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 10 ప్యాడ్స్లో కంపల్సరీ ఉంచుతారు. ఈ శానిటరీ నాప్కిన్స్ గురించి ఫస్ట్ మీరు వాడి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది దాదాపు మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా చాలామంది ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనకు మునుపు ఏ రోగాలు రాలేదు, ఇప్పుడు మనం వాడే ప్యాడ్స్ వల్ల ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించి డెసిషన్ అది తీసుకోండి. ఫస్ట్ నేను వాడాను, నాకు 100% యూస్ఫుల్ అనిపించింది కాబట్టి ఈ వీడియో వచ్చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ కాదు, మేమందరం వెస్టీజ్లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ ప్రోడక్ట్ వాడుతుంది. వీటి గురించి కంప్లీట్గా వాళ్ళకి డెమో కూడా తెలుసు. ఎందుకంటే మేము హోమ్ మీటింగ్స్ చేస్తాము, ఫీల్డ్ వర్క్ చేస్తాము. అట్లాంటప్పుడు మేము వెళ్ళిన ప్రతి ఒక్క హోమ్ మీటింగ్లో ఆడపిల్లలు కనిపిస్తే కంపల్సరీ
ఈ ప్రొడక్ట్ గురించి చెప్తాం ఫ్రెండ్స్. అలాగే కాలేజ్‌లకి, స్కూళ్ళకి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి కూడా వెళ్తాము. మీకు కూడా ఎవరికైనా స్కూళ్ళల్లో కానీ, కాలేజ్‌లలో కానీ ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలి, అలాగే వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నాకు కాల్ కానీ, మెసేజ్ కానీ చేయొచ్చు. అలాగే మీరు కూడా ఈ ప్రొడక్ట్ వాడాలంటే మీకు ఐడీ ఫ్రీగానే ఉంటుంది. ఐడీ తీసుకొని జాయిన్ అయ్యి మీరు ప్రొడక్ట్ అనేది బుక్ చేసుకొని వాడొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉంటాయి. లేదు అంటే మీరు ఈ ప్రొడక్ట్ వాడతానంటే నాకు కాల్ కానీ, మెసేజ్ కానీ చేస్తే నేనే మీకు ఆన్‌లైన్ సర్వీస్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఇది మాత్రం మెచ్యూర్ అయిన ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పండి ఫ్రెండ్స్. చాలా చిన్న ఏజ్‌లోనే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. దానికి రీజన్ వచ్చేసి మన కాలమో, లేకుంటే వాతావరణమో కాదండి. మనం వాడే ప్రొడక్ట్స్. అది ఒక్కసారి గుర్తుంచుకోండి. చిన్న పిల్లలు తెలియని ఏజ్‌లో మెచ్యూర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆడవాళ్ళుగా, అమ్మగా చెప్తున్నాను నేను. ఆలోచించండి. నేను చాలా మందికి ఇవిచ్చి చాలా రిలీఫ్‌గా అనిపించిందంట ఇవి వాడినప్పుడు. నాకు చాలామంది లేడీస్ చెప్పారు. ఈవెన్ చెప్పాను కదా కాలేజీలలో, స్కూళ్ళల్లో నాకు కనిపించిన ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది సజెస్ట్ చేశానండి. మా టీమ్‌లో దాదాపు చాలామంది వాడుతున్నారు. ఇప్పుడు వెస్టీజ్, డ్యూ గార్డెన్, ఫ్లై వెస్టీజ్‌లో జాయిన్ అయిన వాళ్ళు తెలవని వాళ్ళే ఉండరు. మేము చాలామందికి సర్వీస్ కూడా ఇచ్చాము దీని గురించి. ఎందుకంటే ఇది 100% యూజ్‌ఫుల్ ప్రొడక్ట్. మంచి ప్రొడక్ట్. అందుకోసం ఇట్లా ప్రత్యేకించి సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినా కూడా ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు వాడి వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి. లేదు మా ఇంట్లో జెంట్స్ ఉన్నారు, మేము కూడా మా సిస్టర్స్‌కి సజెస్ట్ చేస్తామంటే ఎవ్వరికీ మొహమాట పడకుండా సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. వెస్టీజ్‌లో 100% యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ ఏది అంటే ఫస్ట్ నేను చెప్పేది వచ్చేసి ఇదే అండి. ఇది ఉంది, ఉమెన్ హెల్త్ ఉంది. ఇంకా ఇందులోనే ఇది మనం పీరియడ్స్ అయినప్పుడు యూజ్ చేసే ప్యాడ్ కదా! ఇందులోనే మినీ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అవెందుకంటే చాలామందికి లేడీస్‌కి కొన్ని గర్భసంచి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు యూరిన్ పడతా ఉంటుంది కదా ఫ్రెండ్స్! అట్లాంటప్పుడు ఏంటంటే స్మెల్ వస్తా ఉంటుంది. అది లోపల ప్రాబ్లమ్ వల్లనే అట్లా అవుతుంది. అట్లాంటి వాళ్ళకు మినీ ప్యాడ్స్ ఉన్నాయండి. అట్లా మనం చిన్న ప్యాడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అది మనకు ప్రాబ్లమ్ క్లియర్ అయ్యేంత వరకు. అవి నా దగ్గర ప్రెజెంట్ లేవు. అన్నీ సేల్ అయిపోయాయి. అది ఉంది. ఇందులో 3 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి మినీ ప్యాడ్స్, అలాగే ఇంటిమేట్ వాష్ ఉంటుంది. అదేంటంటే మన ప్రైవేట్ పార్ట్స్‌ని క్లీన్ చేసుకోవడానికి. అది లేడీస్, జెంట్స్ ఎవరైనా వాడొచ్చు. అంటే ప్రైవేట్ పార్ట్స్ మనం ఎక్కువ శాతం సోప్ పెట్టి కొంతమంది తెలిసిన వాళ్ళైతే అది ఏమంటారు లిక్విడ్ లాంటిది యూజ్ చేసి క్లీన్ చేస్తారు కదా! అట్లా కాకుండా ఈ ఇంటిమేట్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా బావుంటుంది. ఇంటిమేట్ ఫోమింగ్ చాలా చాలా బావుంటుంది. దాని గురించి డీటెయిల్స్ నేను మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాను. ప్రెజెంట్ నా దగ్గర లేవు. అవి సేల్ అయిపోయాయి. మొత్తం కంప్లీట్‌గా అయిపోయాయి. అందుకోసం చూపించలేదు. వీటితో పాటు అవి 2 కూడా సజెస్ట్ చేస్తామన్నట్టు. ఆ ఇంటిమేట్ వాష్ అనేది లేడీస్, జెంట్స్ ఎవరైనా వాడొచ్చు. కాకపోతే మినీ ప్యాడ్స్, ఈ ప్యాడ్స్ ఎవరైనా వాడొచ్చు. ముఖ్యంగా డెలివరీ అయిన ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఎందుకంటే మనకు డెలివరీ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటుంది. ఎక్కువగా బ్యాక్టీరియా మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఒక సేఫ్ శానిటరీ నాప్కిన్స్ వాడామనుకోండి, వాళ్ళు హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసిన మా చుట్టాలలోనే ప్రెగ్నెంట్ అయిన లేడీస్ డెలివరీ అయినప్పుడు నేను వాళ్ళకి ఒక 2, 3 ప్యాకెట్స్ ఇవే తీసుకెళ్ళానండి. ఇందులో చిన్నవున్నాయి, పెద్దవున్నాయి. వాళ్ళకి పెద్దవి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే డెలివరీ అయినప్పుడు దాదాపు ఒక 1 వీక్, 10 డేస్ వరకు కొంతమందికి బ్లీడింగ్ చాలా ఎక్కువవుతుంది. అందుకోసమండి ఇది నేను వాడాను. ఒక ఆడబిడ్డగా మీ అందరికీ కూడా సజెస్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఏమాత్రం యూజ్‌ఫుల్ అనిపించినా నా వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది. ఒకసారి కాల్ కానీ, మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మెసేజ్ చేస్తే మీకు నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి అనుకోకండి. ఎందుకంటే కంప్లీట్‌గా చూపించడానికి నేను వీడియో లెంత్ అనేది ఎక్కువ చేశాను మీకు డీటెయిల్‌గా చెప్పడానికి. ఇంకేమైనా మీకు డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మీరందరూ వీటి గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా నా వీడియోనే కాక యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి డ్యూ గార్డెన్ గురించి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.